విన్నారు మీరు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజల సంక్షేమం కోసము వాళ్లకు మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసిన ఒక కార్యక్రమమే తప్ప ఇంకేం లేదు. దాంట్లో మీరు ఇప్పుడు అప్పుడు అన్నిటికీ ఆహా ఓహో అన్న వాళ్ళు ఇవాళ ప్రతి తప్పును తీసుకెళ్ళి ఆయన మీద తోసే ప్రయత్నము, తద్వారా మీరు చేయాల్సిన పనులను కాస్త పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు, దాని మీద చర్చ జరగకుండా ప్రయత్నం జరుగుతుంది అన్నది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మరొక ఆరోపణ. ఏమంటారు సార్? బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ కూడా మారలేదు సార్. వాళ్ళు కనీసం నేను ఏమంటున్నా అంటే కనీసం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ నేను వినోద్ కుమార్ సారో ఇంకోరో వ్యక్తులు మేము ఈ తప్పులు జరిగిందని చెప్పట్లేదు, వ్యవస్థలే చెప్తున్నాయి కదా. వ్యవస్థలే క్లియర్గా ముందడుకు వచ్చి తప్పు జరిగింది అని చెప్తా ఉన్నారు. ఈ సెంట్రల్ డిజైనింగ్ ఆఫీస్ వాళ్ళు, ఇంజనీరింగ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి మీ ఆ డిజైన్ ను మీరు మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందని నేను అడగడం లేదండి. పీసీ ఘోష్ గారు అడుగుతున్నారు, ఒక దాని మీద ఉన్నటువంటి కమిషన్ కు సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు, నిపుణులు అడుగుతా ఉన్నారు, విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు గారు అడుగుతున్నారు, దీని మీద ఇట్లా తప్పు జరిగింది నేను అప్పుడే చెప్పిందని చెప్పి. బట్ నేను అనేదంటే ఇప్పటికైనా తప్పు జరిగింది, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఊకే కాంగ్రెస్ గవర్నమెంట్ విన్నో లేకపోతే ఆన్నో విన్నో వేసి దులుపుకుందాం అంటే కుదరదు. కేసీఆర్ గారు ఖచ్చితమైన తప్పు చేసిండు సార్. ఇందులో దొరికిపోయాడైనా. ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టొద్దని ఎవరు అనలే, కట్టమనే చెప్పిండ్రు. నిపుణుల కమిటీ, అనంతరామన్ కమిటీ వచ్చేసి బాబు ఇగో ఇక్కడ కడితే బాగుంటుంది, తొమ్మిడియాటి దగ్గర కడితే బాగుంటుంది, ఇక్కడ కట్టొద్దు అని ఎక్కడైతే వాళ్ళు సర్వే చేసిండ్రో, ఇక్కడైతే కట్టొచ్చు అని సర్వే చేసిండ్రో దానికి 1 కిలోమీటర్ ముందర పోయి నీ ఇష్టం ఉన్నట్టు కడితే ఉంటుందా సరే? ఇది ఒక వ్యక్తి మీదడు చెంచడు తీస్తే అది ఏమవుతుందా? మీ మ్యూట్లో పడింది ఒకసారి నరసేగర్ గారు, మీ మ్యూట్లో పడింది. కేసీఆర్ గారు ప్రాజెక్టు విషయంలో తప్పు చేసిండ్రు, ప్రచారం మాత్రం బాగా చేసుకున్నారు. ప్రచారం ఏంటంటే ఈ దేశంలోనే నెంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్, మొత్తం గోదావరిని లిఫ్ట్ చేసింది అని ఒక ఛానల్లో చూపించుకున్నాడు. కానీ ఈ రోజు వాళ్ళు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే రైతులకు తొందర నీళ్ళు ఇవ్వాలంటే అసలు మాట్లాడే మాటనేనా సార్? అంటే 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 ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అంటే అది మంచి చేయాలనే ఆదుర్ద, అది రైతులకు మంచి జరగాలి. మంచి చేయాలంటే మనం పక్క రాష్ట్రంలో ఇప్పుడు మనం పోలవరం చూస్తున్నాము, దశాబ్దాలుగా ఆ పదం వినడమే తప్ప దాన్ని మనం సాకారం చేయలేకపోయినాం. సరే కాళేశ్వరం ఇవాళ ఫెయిల్ అయింది, ఆ ఫెయిల్ అయ్యేదానికి కారణాలు ఇవన్నీ మనం విశ్లేషించే క్రమంలో ఒకవేళ మేబీ అలా జరగకుండా ఉండడం కోసం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలన్న ఆదుర్దాలు ఏమైనా తప్పులు జరిగాయా అన్నది కూడా ఒక మాట. మరొక ఇంపార్టెంట్ విషయం అయితే 95,000 కోట్లు పెట్టిన పోలవరం కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని జనాలతో మాట్లాడే క్రమంలో కూడా అది జనాల్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది అన్న అనుమానం కూడా కొంతమందిలో ఉంది. లేదు సార్, నేను ఏమంటున్నా, ఇప్పుడు మన కమిషన్ నడుస్తూ ఉంది. కమిషన్ ముందు ఈఎన్సీ గారు కానీ లేకపోతే అప్పుడు ఆ ప్రాజెక్ట్లో కీలకంగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు కానీ వాళ్ళందరూ క్లియర్ గా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే మౌఖిక ఆదేశాలు ఇచ్చిండ్రో వాళ్ళను మాత్రమే మేము ఫాలో అయినాము, మేము చెప్పే ధైర్యము చేయలేదు, చెప్తే ఆయన వినే పరిస్థితి కూడా లేదు. ఆయన ఎప్పుడైనా విలేకరుల సమావేశంలో విలేకరులను కూడా తీసిపాడేసినటువంటి మనిషి కాదు సార్. ఆయన ఏమన్నట్టు సార్, మేధావుల యొక్క సలహా తీసుకోండి, లేకపోతే ప్రతిపక్షాలతోటి చర్చించండి, ఇక గాలి వినోద్ కుమార్ గారు లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడినంటే ఎవడయా మేధావి? ఆయనకేమైనా తోకు ఎక్కువ ఉంటుందా? ఆయనకేమైనా జుట్టు ఎక్కువ ఉంటుందా? ఎవడైనా ప్రతిపక్షాలు ఎవరైనా తీసేసినటువంటి ఈయన అప్పుడేమన్నా మానసపుత్రిక అని చెప్పుకొని ఇలా ఫెయిల్ కాగానే నాకు సంబంధం లేదు, నేనేమన్నా. కాబట్టి నేను ఏమంటున్నట్టే కేసీఆర్ గారు చేసింది ముమ్మాటికి తప్పు. ఆ తప్పు వల్ల 1,00,000 కోట్ల రూపాయలు బుగ్గిలో పోసినట్టు అయిపోయింది. ఈ రోజు ప్రాజెక్టును ఇమీడియట్ రిపేర్ చేసే పరిస్థితి లేదని నేను చెప్పడం కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి వాళ్ళు చెప్పారు. రెండో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు మొత్తుకునేది ఏంటంటే రైతులకు నీళ్లు ఇస్తలేరంటే, మీరున్నప్పుడే 23 టీఎంసీల నీళ్లు ఉంటే ఆ 23 టీఎంసీల నీళ్లను మీరే కదా వదిలేసింది. మీరు వదిలేసిన తరువాత కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు వచ్చిన తర్వాత వర్షాలు వచ్చినాయా, నీళ్లు వచ్చినాయా, లేకపోతే దాన్ని బాగు చేసిందా? కాబట్టి రైతులకు జరిగినటువంటి అన్యాయము కేవలం కేసీఆర్ తప్పిదం వల్ల జరిగిందే. 1,00,000 కోట్లు ఇవాటి పేపర్లో మీరు చూడండి సార్, 25,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వము 38,000 కోట్ల రూపాయల కిస్తీలు మిత్తిలు ఇన్స్టాల్మెంట్లు కట్టిందంటే ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్ల తెచ్చిన అప్పులు వచ్చిన ఆదాయం కిస్తీలకు మిత్తిలకు కట్టవలసి వస్తుంది. ఇన్ని తప్పు చేసి ఇంకొక మాట మన బీఆర్ఎస్ మిత్రుడు ఏం చెప్తున్నంటే, మేము
అందులో మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసినామంటే ఇది నిజమే సార్. మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పండి ఏంటంటే మేము ఇన్ని 1,00,000 కోట్ల అవినీతి చేస్తామని మాత్రం మేనిఫెస్టోలో చెప్పలే, కానీ 1,00,000 కోట్లు సుమారుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి దోసుకున్నారు అనేది మాత్రం వాస్తవం.